హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, తర్వాత కామెంట్ చేయండి. మరి ఈ రోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని ఒకసారి చూద్దాం. చూసినట్టయితే మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, వెలుగు ఈ 4 దినపత్రికల్లో ఏవైతే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటి ఒకసారి విశ్లేషిద్దాం. మరి మొదలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి మనం హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 1000 ఎకరాల్లో జూ పార్క్ హైదరాబాద్ శివారులో కొత్తగా ఏర్పాటు. ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్డింగ్స్ లో ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ శివారులో కొత్తగా ఒక 1000 ఎకరాల జూ పార్క్ ఏర్పాటు చేస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క ప్రభుత్వము వచ్చినప్పుడల్లా ఓన్లీ హైదరాబాద్ వరకే మాత్రమే అభివృద్ధిని చూస్తున్నారు. హైదరాబాద్ పట్టణాన్ని మాత్రమే తెలంగాణకి ఒక గుండెకాయ అని అందరికీ తెలుసు. తెలంగాణకి ఒక మెయిన్ సిటీ హైదరాబాద్. కానీ మిగతా జిల్లా కేంద్రాలను కానీ మిగతా పట్టణాలను కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరి తెలంగాణలో మిగతా జిల్లాలన్నీ తెలంగాణ జిల్లాలు కాదా? తెలంగాణ ప్రాంతానివి కాదా? ప్రతి ఒక్క ప్రభుత్వం అంతే, గత ప్రభుత్వాలు అంతే, అంతకుముందు పోయిన ప్రభుత్వాలు అంతే. మరి వేరే రాష్ట్రాలను కనుక చూసుకుంటే, మీరు ఏపీని కనుక చూసుకుంటే ప్రతి జిల్లాల్లో 2వ సిటీ 3వ సిటీ అట్లా సిటీలు చాలా డెవలప్మెంట్ అయినాయి. కానీ మన తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్పించి మిగతా జిల్లా కేంద్రాలను ఏ నాయకులు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. మరి హైదరాబాద్ అవతల 1000 ఎకరాల్లో జూ పార్క్ అని మీరు పెట్టడం జరిగింది. మరి అదేదో వరంగల్ ఏరియాలో ఒక మంచి జూ పార్క్ ఇంకా పెద్దగా పెట్టండి. కరీంనగర్లో జూ పార్క్ పెద్దగా పెట్టండి. కరీంనగర్లో ఒక 10 లక్షల జనాభా ఉంటుంది. వరంగల్లో ఒక 10-15 లక్షల జనాభా ఉంటుంది. ఖమ్మంలో ఒక 8-9 లక్షల జనాభా ఉంటుంది. అక్కడికి చుట్టూ రోజు కొన్ని లక్షల మంది వ్యాపారానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. హైదరాబాద్నే ఒక డెవలప్మెంట్ కేంద్రంగా చూస్తున్నారు. మరి తెలంగాణలో మిగతా సిటీలు, మిగతా నగరాలు మరి తెలంగాణ ప్రాంతానికి కాదా? వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు హైదరాబాద్ వెలుపల హైదరాబాద్ శివారులో 1000 ఎకరాల్లో జూ పార్క్ అంటున్నారు. వరంగల్లో ఉన్న జూ పార్కును దాన్ని ఇంకా కొంచెం పెద్దగా చేయండి. దాంట్లో ఇంకా జంతువులకు ప్రదర్శన కోసం ఇంకా మంచి జంతువులను తీసుకురండి, డెవలప్ చేయండి. ఇక్కడ కూడా పర్యాటకం పెరుగుతుంది కదా. ఈ నగరాలను కూడా పట్టించుకోవాలి కదా. వరంగల్ నగరాన్ని అయితే పూర్తిగా మొత్తం వదిలిపెట్టేశారు. వరంగల్లో జూ పార్క్ వదిలిపెట్టారు. వరంగల్లో ఏదైతే మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు విమానాశ్రయాన్ని దాన్ని ఎవరు పట్టించుకునే నాదులే లేరు. మరి వరంగల్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్ నుంచి హనుమకొండ మీదుగా కాజీపేటకు నియో మెట్రో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అప్పుడు చెప్పారు, అసలు దాన్ని ఇప్పుడు పట్టించుకునేటువంటి అసలు ఆ ప్రాజెక్టే ఎవరి దృష్టిలో లేదు. వీటిపైన ఒకసారి శ్రద్ధ చూపండి సార్. ఎందుకోసం అనంటే హైదరాబాద్ ఒకటే మెయిన్ కాదు కదా. హైదరాబాద్లో మీరు ట్రాఫిక్ సమస్య తగ్గించాలనంటే, హైదరాబాద్లో తెలంగాణలో నుంచి చాలా మంది జనాలు హైదరాబాద్కు వస్తున్నారనంటే, మిగతా నగరాల్లో ఉపాధి లేక, ఇక్కడ పర్యాటకం లేక, ఏం లేకనే కదా ఇక్కడ నుంచి జనాలు అందరూ మనకు హైదరాబాద్కు వస్తున్నారు పని కోసం. మీరు ఆ ఉపాధి ఏదో తెలంగాణ జిల్లా కేంద్రాలలో, తెలంగాణ మిగతా నగరాలలో ఏర్పాటు చేస్తే ఇక్కడున్న జనం హైదరాబాద్కి ఎందుకు ఎక్కువ వస్తారు? ఇక్కడనే ఉపాధి లభిస్తుంది కదా. మీరు ఈ పరిశ్రమలు కానీ సంస్థలు కానీ మిగతా నగరాల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి కూడా మీకు రాష్ట్రానికి నిధులు, అదైతే ట్యాక్సెస్ మీకు వస్తే డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి కదా. మరి ఎందుకు ఒక హైదరాబాద్ పైన ఫోకస్ చేస్తున్నారు? వరంగల్ నగరం పేరుకే తెలంగాణలో వరంగల్ ఒక 2వ రాజధాని అంటారు, లేకపోతే 2వ పెద్ద నగరం అంటారు. అంతే తప్పించి తెలంగాణలో మిగతా నగరాలను ఎవరు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం కూడా ఐటీ హబ్లను ఏర్పాటు చేసింది. అవి ఐటీ హబ్ల వరకే ఉన్నాయి. కానీ ఇక్కడ పెద్ద సంస్థలు వచ్చి ఇక్కడ ఏం ఐటీ సెంటర్లు ఇక్కడ పెట్టి కొన్ని వేల మంది యువతకి ఏం ఉద్యోగాలు ఇవ్వాలి. అది పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉపాధి కోసం అందరూ మన హైదరాబాద్కి రావడం జరుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ సిటీ పరిధి నిండింది అని అంటే దానికి గల కారణం ఏంటి అని అంటే, మిగతా నగరాలను పట్టించుకోకపోవడమే. మహారాష్ట్ర చూసుకుంటే చూడండి, మహారాష్ట్ర రాజధాని వచ్చేసి ముంబై ఉంటుంది. తర్వాత అక్కడ పూణే, నాగపూర్, అలా ఇంకా భీమాండి, చాలా సోలాపూర్, అక్కడ చూసుకుంటే అభివృద్ధి చెందిన సిటీలు చాలా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరం ఇంకేం లేదు. ఏదో జిల్లా కేంద్రాల వరకే ఉన్నాయి అంతే తప్పించి అభివృద్ధి చెందిన నగరం అనేది ఇంకోటి ఏం లేదు. మీరు ఆ ఏపీ చూసుకున్నా కూడా చూడండి, అక్కడ ఎన్ని సెకండ్ సిటీస్ కూడా చాలా డెవలప్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ నాయకులు అక్కడ వాళ్ళ సిటీల కోసం, డెవలప్మెంట్ కోసం పనిచేసేది. కానీ మన దగ్గర అలా చేయడం లేదు. ఓన్లీ ఎవరు వచ్చినా హైదరాబాద్ ముఖ్యమే, కాదంటలేం. కానీ మిగతా నగరాలు కూడా ముఖ్యమే. మిగతా నగరాలను కూడా మీరు పట్టించుకోండి. వరంగల్లో ఆ ఎయిర్పోర్టును పునరుద్ధరణ కోసం కొంచెం కృషి చేయండి సార్. వరంగల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది సార్. విపరీతమైన వెహికల్స్ పెరిగిపోయినాయి, విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. ఆ రోడ్లను వెడల్పు చేపించే కార్యక్రమం ముందుకు తీసుకోండి సార్. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా హైదరాబాద్నే ముట్టుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని తెలుసు. కానీ మిగతా నగరాల నుంచి కూడా జనరేట్ చేసేటువంటి ఒక చర్యలను మీరు తీసుకోండి. జనరేట్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మీకు ఆదాయం వస్తుంది కదా, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేస్తే. గత ప్రభుత్వము వరంగల్లో ఏదైతే కాకతీయ పార్క్
కాకతీయ పార్క్ ఏదైతే ఏర్పాటు చేసిందో అక్కడ ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ట్రై చేయండి సార్. వరంగల్లో ట్రాఫిక్ సమస్యకు అది ఏదైతే నియో మెట్రో అని గత ప్రభుత్వం ఒక సర్వే అయితే చేపించి కేంద్ర ప్రభుత్వానికి ఒక డిపిఆర్ను పంపిందో దాన్ని మళ్ళా పునరుద్ధరణ చేసి ఆ డిపిఆర్ని మళ్ళీ పంపించి ఆ వర్క్ స్టార్ట్ అయ్యేటట్లు దీన్ని కొన్ని నిధులు కేటాయించి వర్క్ స్టార్ట్ చేయాలి సార్. వరంగల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యతోటి జనాలు కొట్టుమిట్టాడుతున్నారు సార్. మీరు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు జూ పార్క్, హైదరాబాద్కి ఇంకో నగరం ఫోర్త్ సిటీ అవసరం లేదు సార్. మీరు వరంగల్ను, కరీంనగర్ను, నిజామాబాద్ను, ఖమ్మంను, మహబూబ్ నగర్ను ఇలాంటి సెకండ్ సిటీస్ని డెవలప్ చేయండి. వీటిని కూడా ఒక రాజధాని స్థాయిలో తీర్చిదిద్దండి. హైదరాబాద్కి ఇంకో ఫోర్త్ సిటీ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే 1000 ఎకరాల్లో జూ పార్క్ అట హైదరాబాద్లో. సో చూసుకుంటే మళ్ళీ హిమాయత్ సాగర్ హైడ్రో బుల్డోజర్లు, హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్లో 1-2 రోజుల్లో స్పష్టత, 1-2 రోజుల్లో నివేదిక, తర్వాత చర్యలు. సర్కార్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే, 10 ఆక్రమణ నిర్మాణాల గుర్తింపు, వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల గుర్తింపు. హైడ్రాకు సంబంధించి హైదరాబాద్లో ఇంకా చర్చ నడుస్తూనే ఉన్నది. ఆల్రెడీ ఇంకా ఏదైతే నాలాల పైన ఉండేటువంటి గృహ అక్రమ నిర్మాణాలను కూడా ఆల్రెడీ కూల్చేస్తున్నారు. ఇంకా చాలా మంది నివేదిక కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నది. ఎక్కడెక్కడ నాలాల పైన గృహాలు నిర్మించి అనేటువంటి పైన ఇంకా నివేదిక రావాల్సి ఉందంట. దాని తర్వాత ఇక్కడ చిన్నగా ఒకటి ఇచ్చిండు, తెలంగాణలో మరో బుల్డోజర్ రాజ్యం కానివద్దు. కేసీఆర్ గారు అన్నట్టుగా తెలంగాణలో మరొక బుల్డోజర్ రాజ్యం కానియద్దు అనేటువంటి చిన్న హెడ్డింగ్ మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు, డెంగీ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పి, ప్లేట్లెట్ సంఖ్య తగ్గడంతో అనవసర ఆందోళన వద్దు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ MV రావు. మరి చాలా మంది ఏదైతే ఫీవర్ వచ్చినప్పుడైనా లేదంటే జలుబు వచ్చినప్పుడైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడైనా కూడా యాంటీబయాటిక్ మెడిసిన్స్ డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళేసి తీసుకొని వాళ్ళే వేసుకోవడం జరుగుతుంది. వాటి ద్వారా మన శరీరానికి చాలా ముప్పు ఉంటుంది అని వాళ్ళు డాక్టర్స్ ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకటి పేపర్లో. తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం, ఇది ఒకటి ఈనాడు పత్రికలో ఇవ్వడం జరిగింది. ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో వాటి యొక్క పరిష్కారం వచ్చేసి మనకి MRO ఆఫీస్ స్థాయిలోనే, తహసీల్దార్ స్థాయిలోనే వాటిపైన పరిష్కరించాలి అనేటువంటి ఒక అంశం కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పై కేసీఆర్ కథనబేరి, 9 నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్టా. మరి ఇక్కడ చూసినట్టయితే పోరాడి సాధించిన తెలంగాణ ఈయనగాచిన నక్కపాలు, 10 ఏళ్ల కృషి గంగపాల, సిరుల పంట రాష్ట్రంలో రైతు కంట కన్నీరా. ఇక్కడ చూసినట్టయితే కేసీఆర్ గారు రైతులకు జరిగినటువంటి అన్యాయం కోసం కథనబేరి చేయాలి, నేను రోడ్ షోలు అండ్ ఒక మీటింగ్లు, బహిరంగ సభలు, ప్రజల్లోకి వస్తా, రైతుల యొక్క కష్టాలు తెలుసుకుంటా అనేటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రుణమాఫీకి సంబంధించి ఏదైతే గృహజ్యోతికి సంబంధించి ఇంకా వాళ్ళకి లబ్ధి అందడం లేదో దానికి సంబంధించిన వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇదేం సర్కారు ఇదేం పాలన, కేసీఆర్ మళ్ళీ వస్తే మంచిగుండు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట, పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇచ్చిలో నమస్తే తెలంగాణలో, ఇదేం పరిపాలన ఇదేం ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. కేసీఆర్ పరిపాలనే బాగుంది, మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అనేటువంటి మాట కాంగ్రెస్ నాయకులే అంటున్నారు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. వెలుగు దినపత్రికలో ముఖ్యంగా బండి సంజయ్ గారి న్యూస్ ఒకటి ఇచ్చిరు, ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా, చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూల్చలే. ఇక్కడ బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదన్న వాక్య. ఇక్కడ చూస్తే ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి ఓవైసీ MIM పార్టీ వాళ్ళ బిల్డింగ్స్ సల్కాం చెరువులో మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ బిల్డింగ్లో ఒక కాలేజే, అక్కడ పెద్ద కాలేజ్, పెద్ద బిల్డింగ్ ఉంది, దాన్ని ఎందుకు మీరు కూల్చలేదు, మిగతా మందిది ఏమో వాళ్ళు డైరెక్ట్ పోయి కూల్చేస్తున్నారు, ఓవైసీకి సంబంధించిన బిల్డింగ్ మీరు ఎందుకు కూల్చడం లేదనేటువంటి వాక్య బండి సంజయ్ గారు నిన్న చేయడం జరిగింది. అది మనకు వెలుగు దినపత్రికలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయనీయమని చెప్పేసి కూడా ఆ వార్త జరిగింది. సార్ ఇప్పటికీ అందరికీ తెలంగాణలో కన్ఫ్యూజన్ ఉంది, కాంగ్రెస్ బీజేపీలో విలీనం అవుతుంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది తెలంగాణలో. ఇక్కడ శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు, విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని. ఏదైతే మహారాష్ట్రలో గత కొన్ని రోజుల క్రితం మా ప్రధానమంత్రి గారు ఛత్రపతి శివాజీది భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది గత 2-3 రోజుల క్రితం ఏమో అది మొత్తం కూలిపోయింది, నేలమట్టం అయిపోయింది. దానికి ఆయన నేను ఆవిష్కరించినటువంటి విగ్రహం కూలిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఛత్రపతి శివాజీ గారికి క్షమాపణలు మోదీ గారు కోరడం, ఇది ఒక చర్చగా ఈరోజు మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. అంటే క్షమాప గుణం ఉన్న వ్యక్తి
పశ్చాత్తాప పడడం అంటే మనకు ఒక మనిషి యొక్క సంస్కారం. అది ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని పశ్చాత్తాప పడడం, క్షమాపణలు కోవడం అనేది మనిషి యొక్క సంస్కారం. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి చాలా మనం సంస్కారవంతమైన విషయాలు చాలా నేర్చుకోవచ్చు. ఎందుకోసం అంటే తను ఒక యువతకు మంచి మెసేజ్ ఇవ్వడానికే ఎప్పుడైనా తను ప్రతి విషయం మాట్లాడుతుంటారు. కాబట్టి మరి ఈరోజు వెలుగు దినపత్రికలో దానికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు, ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా మాట్లాడతారో మనందరికీ తెలిసిందే. మరి డేరింగ్ అండ్ డాష్ మన లీడర్, యంగ్ లీడర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతైతే మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నాడో, కానీ మిగతా మన ఈ కొందరు మంత్రులకు కొంచెం ఏం మాట్లాడాలో కూడా ఐడియా రావట్లేదు. ఆ మాట్లాడే విధానంలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల కూడా కొన్ని కాంట్రవర్సీలకు అవుతున్నాయి. నిన్న చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. నమస్తే తెలంగాణలో మీరు చూసుకుంటే కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నాలుకపై మచ్చలు ఉన్నాయి, నేను చెప్పానంటే అయి తీరుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఏంటి అంటే కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నాలుకపైన మచ్చలు ఉన్నాయి, తను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు అని చెప్పేసి ఒక న్యూస్ చేశారు. సో మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. సో ఈ రోజు మరి చూసుకుంటే మన తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్ పేపర్స్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ మరి ఇప్పటివరకు మీరు చూశారు కదా. ఓకే, మరి ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మరవద్దు. బాయ్ బాయ్.